నిర్మల్ జిల్లా బైన్స్లో మున్సిపల్ కార్మికుల సమ్మెతో పట్టణంలోని వీధులన్నీ అధ్వానంగా మారాయి. నిత్యం ఎక్కువ చెత్త ఉండే బస్టాండ్, కూరగాయల మార్కెట్, కమల థియేటర్ తదితర ప్రాంతాల్లో ఎక్కడి చెత్త అక్కడే నిలిచిపోయింది. దీంతో ప్రయాణికులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇదిలా ఉంటే తమకు జీతాలు పెంచాలని పారిశుద్ధ కార్మికులు గత 3 రోజులుగా సమ్మె చేస్తున్నారు. తమకు న్యాయం జరిగే వరకు తమ నిరసన విరమించే ప్రసక్తి లేదని కార్మికులు తేల్చి చెప్పారు. నిర్మల్ జిల్లా బైన్స్లో మున్సిపల్ కార్మికుల సమ్మెకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్లైన్ అందిస్తారు. శ్రీనివాస్. థ్యాంక్ యూ చక్రి. గత 3 రోజుల నుంచి బైన్సా పట్టణం అంతా మురికితోటి దుర్గంధంతో చెల్లింది. ఎందుకంటే ఇక్కడ దినసరి కార్యక్రమం, కాంట్రాక్ట్ బేస్ కార్మికులు గత 3 రోజుల నుంచి ధర్నా చేస్తున్నారు, పనిని బంద్ చేస్తున్నారు. ఎందుకంటే వీళ్ళ యొక్క ప్రధానమైన డిమాండ్ అంటే వీళ్ళు 2011లో కాంట్రాక్ట్ బేస్ కింద వచ్చారు. వీళ్ళకు 12,000 రూపాయల శాలరీ ఉంటుంది. అందులో 1,500 రూపాయలు పిఎఫ్, జీపీఎఫ్ అని చెప్పేసి కటింగ్ చేసి 10,500 చేతికి ఇస్తారు. అయితే ఆ 2011 నుంచి ఇప్పటిదాకా వాళ్ళు పిఎఫ్ కానీ, జీపీఎఫ్ కానీ కట్టిన దాఖలు కానీ, వాళ్ళకి డాక్యుమెంట్స్ కానీ వాళ్ళకి ఇలా చూపించడం లేదు. అదొకటి. తర్వాత జీతాలు పెరగాలని చెప్పేసి అన్నారు. ఎందుకంటే వేరే దగ్గర 18,000 జీతము, 25,000 జీతం ఉంది, కానీ మాకు దినసరి కార్యక్రమం కాంట్రాక్ట్ బేస్ కింద ఇచ్చడంతో మేము నష్టపోతున్నామని చెప్పేసి పారిశుద్ధ కార్మికులు, నీటిపారుదల శాఖ మరియు ఎలక్ట్రిసిటీ 3 డిపార్ట్మెంట్లో మొత్తం బంద్ చేసి దాదాపు 100 మంది కార్మికులు గత 3 రోజుల నుండి పనులు బంద్ చేసి ఇక్కడ ఉన్నారు. అయితే వీళ్ళు చేసిన కాయ కష్టం చేసి ఎంతో చాలా జీతంతో పనిచేస్తున్నా కానీ వాళ్ళ జీతాన్ని, వాళ్ళ జీపీఎఫ్, పిఎఫ్ ను కూడా కట్టలేని స్థితిలో వీళ్ళు ఉన్నారు. మేము ఏం చేయాలని చెప్పేసి భావిస్తూ వీళ్ళు తట్టుకోలేకనే ఈ విధంగా గత 3 రోజుల నుంచి ధర్నా రాస్తారోకో నిర్వహించి పనులు నిలిపేయడంతో బైన్సా పట్టణం మొత్తం దుర్గంధంతో నిండిపోయింది. చక్రి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.